Hello, hi, welcome to my channel. So actually మా పిన్ని బర్త్డే ఉందన్నమాట. సో తన కోసం మనము గిఫ్ట్స్ ఇవ్వలేదు కదండి ప్రతిసారి. సో అందుకని చెప్పేసి ఒక గ్రీటింగ్ కార్డ్ చేద్దాం అనుకున్నా. సో దీనికోసం మనం ఒక A4 షీట్ తీసుకొని దానికి మిడిల్ కావాలి కాబట్టి గ్లూ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. సో హాఫ్ మనకు కావాలి కాబట్టి సో చూసారు కదా, ఇక హాఫ్ వట్టికి ఇక పెట్టేసుకొని నీట్గా అతికించుకోవాలి. అండ్ ఇది డ్రై అయ్యాక మీకు ఈ స్కెచెస్ ఏదైనా వేయండి, ఎందుకంటే నార్మల్గా వేసేసాను అనుకోండి అంతే. సో ఇంకా నేను టచ్ అది 60 పీసెస్ స్కెచెస్ ఉన్నాయి అనమాట. నేను రీసెంట్గా ఆర్డర్ చేశాను. సో వాటిని తీసుకున్నాను నేను ఇక్కడ డ్రా చేయడానికి. గుర్తుపెట్టుకోండి, మీరు డ్రై అయిపోయాకి ఆ A4 షీట్ మీరు వేయాలి. సో దీంట్లో మనము కళ్ళు మూసుకొని నేనైతే కళ్ళు మూసుకొని ఒక 4 స్కెచెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూపిస్తాను. సో దీస్ 4 స్కెచెస్ అనమాట. ఈ 4 స్కెచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఈ గ్లూ పెట్టిన A4 షీట్ని నేను ఇక్కడ ఏవైతే డిజైన్స్ చూపిస్తున్నానో జిగ్జాగ్గా వేసేసి అది వేయండి. సో నేను ఇప్పుడు నంబర్స్ 59 ఈ స్కెచెస్ నంబర్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇఫ్ అంటే ఎవరి దగ్గర అయినా ఇవి ఉన్నాయి అనుకోండి స్కెచెస్, సో వాళ్ళు గీసుకోవచ్చు కదా. సో అందుకని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ 18 పీచ్ కలర్ అనేది నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది కూడా జిగ్జాగ్ తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి 67 పేస్టల్ బ్లూ అనమాట. సో ఆల్రెడీ నేను గీసాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను రిఫరెన్స్ కోసం. సో ఇంకా మొత్తం డ్రా చేసేసుకొని నెక్స్ట్ కలర్ వచ్చేసి 75 డార్క్ బ్లూ లైట్ అనమాట. సో దీన్ని కూడా జిగ్జాగ్గా ఈ 4 సైడ్స్ ఇలా గీసుకోవాలన్నమాట. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కెచెస్లో మనము ఒక కలర్ గీసాక దాని మీద ఇంకొక కలర్ కూడా గీసుకోవచ్చు. సో అది వదిలేస్తే నేను ఒక పెన్సిల్ ద్వారా నేను రౌండ్గా గీసుకున్నాను. సో ఒకవేళ మిస్టేక్ వచ్చినా ఈజీగా ఎరేస్ చేసుకోవచ్చు కదా. సో పర్ఫెక్ట్గా వచ్చాక నేను ఒక జెల్ పెన్, బ్లాక్ జెల్ పెన్ తీసేసుకొని ఇక ఫుల్గా దాని మీద అవుట్లైన్ గీసేసుకొని ఇక నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో అలా వేసేసుకున్నాను అనమాట. డిఫరెంట్ డిజైన్స్ సేమ్ మీరు కూడా ఇలానే చేసుకోవచ్చండి నీట్గా. అంటే ఫ్లవర్స్, సమ్ లీవ్స్ అలా డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది కదా. సో అలా నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అంతే వేసుకోండి. సో ఓన్లీ 1 సైడ్ కాదు, 2 సైడ్స్ వేసుకోవాలి. బట్ ఈ కింద కొంచెం గ్యాప్ ఉంచి పైన కూడా కొంచెం గ్యాప్ ఉంచి సైడ్స్గా వేసుకోవాలి. సో చూడండి ఇలా రావాలన్నమాట అవుట్ అయినా. సో మీకు ఫ్లవర్ ఎలా డ్రా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను జెల్ పెన్ ఏదైతే నేను ఇక్కడ తీసుకున్నానో సేమ్ ఆ జెల్ పెన్ తీసుకొని లవ్ సింబల్ గీసి పక్కన నార్మల్గా లవ్ సింబల్ని ఎక్స్టెండ్ చేసేసి గీసుకొని లైన్స్ గీస్తున్నాను. సో ఈజీగా గీసుకోవచ్చు అండ్ చూడటానికి కూడా రియలిస్టిక్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో ఎలా అయితే గీస్తున్నానో ఇక్కడ మీరు కూడా సేమ్ అంతే గీసేసుకోండి, మంచిగా వస్తుంది. సో చూసారు కదా, అవుట్ లైన్ అయితే నాకు ఇలా వచ్చేసింది. సో ఇంతే కాదు, కొంచెం డిజైన్స్ యాడ్ చేద్దామని చెప్పేసి నేను ఒక లైన్ గీసేసి అన్ని వైపుగా ఒక చుక్క పెట్టాను, బాగుంటుంది కదా అని చెప్పేసి డిఫరెంట్గా. సో మీరు ఇవి ఏదైతే ఇప్పుడు రౌండ్గా గీసుకొని ఫ్లవర్స్ గీస్తున్నామో అది మీరు స్కెచెస్ ఏవైతే డ్రా చేసామో వాటి మీద కూడా వేయాలి. సో ఇప్పుడు 89 ప్యాల్ పర్పుల్ అనమాట. సో మా పిన్నికి ఇష్టం అని చెప్పింది కలర్. నార్మల్గా నాకు ఇది మా పిన్నే కొనిపెట్టింది అనమాట. సో తనకి ఈ కలర్ అంటే ఇష్టం. సో అందుకని ఈ కలర్తో హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను మధ్యలో. ఏదైతే మనం సర్కిల్ తీసుకున్నామో దాని మధ్యలో హ్యాపీ బర్త్డే అని రాసేసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ మీరు నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవ్వండి. సో మంచిగా డ్రా చేసేసుకోవాలి దీంతో. సో ఇంకా నా నెక్స్ట్ వీడియోగా నేను
ఈ స్కెచెస్ గురించి ఏమేమైతే వచ్చేవి, ఏమున్నాయి దీంట్లో అసలుకి ఏంటి, సో దేని నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను, సో ఇవే అన్నీ నేను ఏదైతే ఇప్పుడు స్కెచెస్తో గీస్తున్నానో అవన్నీ వాటి డీటెయిల్స్ మొత్తం ఇస్తానండి. సో అండ్ నెక్స్ట్ సేమ్ కలర్తో మళ్ళీ రాస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి హ్యాపీ బర్త్డే పర్పుల్తో రాసేసి 2U అని ఉంటుంది కదండి, సో దాన్ని అయితే నేను ఇక గ్రీన్ కలర్ యూస్ చేసి అయితే చేస్తున్నాను. సో నాకు మా మమ్మీకి అయితే నా హ్యాండ్ రైటింగ్ చాలా ఇష్టము, అందుకో బట్ నాకైతే ఓకే అన్నమాట. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇష్టం. మీకు నచ్చిందో కదా చెప్పండి. బట్ నాకు చెప్పాలంటే పక్కన వాళ్ళు అంటే బాగా ఇష్టం అండి, బట్ నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. సో చాలామందికి అంతే కదా. సో నెక్స్ట్ ఓన్లీ గ్రీటింగ్ కార్డే కాదు, డిఫరెంట్గా ఏమన్నా చేద్దామని చెప్పేసి నార్మల్ ఒక కలర్ పేపర్ చిన్నది తీసుకొని ఇక్కడ నేను ఏదైతే ఈ సైడ్ రెక్టాంగిల్ సైడ్గా ఇక డిఫరెంట్గా ఇక్కడ నేను చెప్పలేను కదండి ఇక, సో అందుకని చూపిస్తాను జస్ట్ నార్మల్గా. నేను అసలు క్లియర్గా కనిపించదు కదా. ఎస్, సో ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, ఇది నాకు ఈ వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ లేదు. బట్ ఎందుకు తీస్తున్నా అంటే మీకు ఒక రిఫరెన్స్గా ఉండొచ్చు కదా అని, ఈజీగా ఉంటుంది కదా అని నేను ఈ వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో నా నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లేకపోతే ఆర్ట్ వీడియోస్గా అయినా నేను సింపుల్గా చూపిస్తాను. మీకు చూపించే సింపుల్గా చూపిస్తాను. సో అండ్ సింపుల్గానే కాదండి, మంచిగా ఉండేవి చూపిస్తాను. చూడటానికి కూడా అంటే ఎలా ఉంటాయంటే చేసేయటానికి సింపుల్గా ఉంటుంది, చూస్తే చాలా హార్డ్ అన్నట్టుగా అలా చూపిస్తాను. సో ఇప్పుడు లవ్ సింబల్ ఒక సైడ్ కట్ చేసేసుకొని లవ్ సింబల్ తీసుకొని దీన్ని మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట ఈ షేప్లో. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే తీసుకున్నామో జిగ్జాగ్ ఇటువైపు నుంచి అటు ఇక ట్రేస్ చేసేసి లవ్ సింబల్స్ గీసుకోవాలి. సో ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ అంతే గీసుకోండి మీరు కూడా. ఇప్పుడు వీటిని కూడా కట్ చేసుకోండి. ఏంటి ఇందాక దాకా పర్పుల్ చూపించింది, పర్పుల్ కలర్, మరి ఇప్పుడు ఏంటి పింక్ చూపిస్తుంది అంటే ఇప్పుడు దాకా నేను పర్పుల్ కలర్ అనే అనుకున్నానండి, బట్ ఉన్నట్టుండి చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ చూపిస్తుంది ఇంకా సరిగా అని చెప్పేసి తీసేసుకొని నీట్గా వీటిని ఎలా అయితే చూపిస్తున్నానో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ రెండింటిని మడత పెట్టేశాను. ఇక్కడ ఒక పేపర్ తీసుకొని ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అతికిచ్చేసుకొని ఇక ఒకటి స్టైల్ చేసేసి ఇటువైపు అతికించండి. రెండింటికి అతికి ఇవ్వకుండా ఏదో ఒక సైడ్ అతికిచ్చేసుకుంటే అయిపోతుంది. సో ఇంకా లోపల మీకు హ్యాపీ బర్త్డే అని ఏదైతే లెటర్ రాయాలనుకున్నారో అది రాయండి. అండ్ నెక్స్ట్ నేను ఒక సాఫ్ట్ స్టిక్కర్స్ ఉంటే నా దగ్గర అవసరంది, సో అది అతికిచ్చేసాను. సో చూసారు కదా, ఇవాటికైతే ఇంకింతే. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.